హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాటి గారెలు అండి. పాతకాలపు వంట అయినా చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ముందుగా ఒక 1/2 కేజీ బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకున్నానండి. నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. అలాగే నేను 2 కాయల తాటి పేసం తీసుకుంటున్నానండి. దీన్ని పామ్ ఫ్రూట్ పల్ప్ అంటారు. నేను 2 కాయలవి తీసుకున్నాను. అలాగే 1/2 కేజీ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ వేయడం వల్ల మనకు కరకరలాడతాయండి. దీంతో బియ్యం పిండి కూడా వాడతారు. అదొక రుచి అండి, ఇదొక రుచి. ఇది కొంచెం కరకరలాడుతుంది. 3 కలిసేలా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. మన గారె ఒత్తుకుని ఆయిల్లో వేసుకునే దానికి తగినట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు గారె ఏ విధంగా వేయాలో చూద్దామండి. దీనికోసం నేను ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. దానికి ఆయిల్ రాశాను. అలాగే నా చేతికి కూడా ఆయిల్ రాసుకుని మనం ముందుగా కలుపుకున్న తాటి పేస్ట్ మిశ్రమంలోంచి చిన్న ముద్ద తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకుని మధ్యలో హోల్ చేసుకుంటున్నానండి. ఇది మరీ మందంగా ఉండకూడదు, అలాగని పలచగా ఉండకూడదు. మీడియం సైజులో ఒత్తుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆయిల్లో వేసుకోవడమేనండి. మనకి తాటి పండులోని మినరల్స్ అలాగే వైటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటుందండి. దీంట్లో వైటమిన్ బి, సి, ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. చూస్తున్నారు కదండి, సన్న సెకమే పెట్టుకుని వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు సన్న సెకమే వేగిన తర్వాత తిప్పుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ రంగు వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇలా దూరగా వేయించుకుంటేనే బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి పైన వేగుతుంది కానీ లోపల ఉడకదండి. అందుకోసం సిమ్లో పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా వేయించుకోవాలండి. అంతే, మనకి తాటికాయలు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇది సీజనే కదండి, తాటి పండు తీసుకుని చక్కగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.